చికెన్ ధరలకు రెక్కలు. కిలో చికెన్ ధర 325 రూపాయలకు చేరింది. ఒకవైపు పెరుగుతున్న ఎండలు, దిగుమతులు తగ్గడంతో హైదరాబాద్ లో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. శనివారం నాడు కిలో చికెన్, స్కిన్లెస్ చికెన్ కేజీ 325కు చేరడం గమనార్హం. ఇక నాటుకోడి అయితే కిలోకు 750 నుంచి 800 మధ్య పలుకుతుంది. దీంతో జనం మాంసం వైపు చూడాలంటేనే జంకుతున్నారు. ఒకవైపు ఇరాన్ యుద్ధంతో గ్యాస్ ధరలు పెరగడం, నిత్యావసర ధరలు, కూరగాయల ధరలు పెరగగా తాజాగా చికెన్ ధరలకు రెక్కలు రావడంతో ఏం కొనేటట్లు లేదో, ఏం తినేటట్లు లేదంటూ జనాలు వాపోతున్నారు. ఒకవైపు ఎండలు ముదురుతుండటంతో పలు చోట్ల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో దిగుమతి గణనీయంగా పడిపోయింది. దిగుమతి లేకపోవడంతో గడిచిన 4 రోజులుగా చికెన్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఎండ వేడికి పలు కోళ్ల ఫారాల్లో కోళ్లు చనిపోతుండటం వల్లే అవసరమైన మేర కోళ్లు దిగుమతి లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తుంది. గతంతో పోలిస్తే చికెన్ ధర 325కు పెరగడం ఇదే మొదటిసారని వినియోగదారులు వాపోతున్నారు. గతంలో ఎప్పుడూ ఇంత ధర లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతిరోజు సుమారు 10 నుంచి 10,000 టన్నుల చికెన్ ను విక్రయిస్తుంటారు. ఇక దసరా, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ తదితర పండుగల సమయంలో రోజుకు 15 నుంచి 20,000 టన్నుల వరకు చికెన్ అమ్మకం అవుతుందని, ఇక మటన్ దీనికి అదనమని చెప్పాలి. హైదరాబాద్, శంషాబాద్, షాద్ నగర్, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లోని పౌల్ట్రీ ఫారాల నుంచి పెద్ద ఎత్తున నగరంలోని హోల్సేల్ చికెన్ మార్కెట్లతో పాటు చిన్న పెద్ద చికెన్ షాపులకు కోళ్లను సరఫరాలు చేస్తుంటారు. అయితే గత కొంతకాలంగా ఏపీలో కోళ్ల మృత్యువాత పడుతుండటంతో అక్కడ వ్యాపారులు కొందరు కోళ్లను మన దగ్గర నుంచి పెద్ద ఎత్తున కొనుక్కొని వెళ్తుండటంతో హైదరాబాద్ లో కొరత ఏర్పడినట్లు తెలుస్తుంది. మరోవైపు ఎండల వల్ల కోళ్లు చనిపోవడం కూడా ధరలు పెంచడానికి కారణమవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాక కొన్ని చోట్ల వైరస్ వ్యాప్తి చెంది కోళ్లు పెద్ద ఎత్తున చనిపోతున్నట్లు తెలుస్తుంది. దీంతో చికెన్ తినాలంటేనే జనం జడ్చుకుంటున్నారు. ఇక ప్రస్తుతం చేపల సీజన్ నడుస్తుండటంతో చికెన్ తినడం మానేసి చాలా మంది చేపలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. చేపల దిగుమతి కూడా గణనీయంగా పెరగడంతో ఎక్కడ చూసినా చేపల విక్రయాలు జోరు సాగుతున్నాయి. దీంతో నాన్ వెజ్ ప్రియులు చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. చికెన్ తో పోలిస్తే చేపల ధర కిలోకు కేవలం 150 నుంచి 300 వరకు మాత్రమే ఉండడంతో చేపల కొనుగోలుకు పలువురు ఆసక్తిని చూపుతున్నారు. దీంతో చికెన్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని చికెన్ వ్యాపారస్తులు వాపోతున్నారు.